చెప్తే కానీ వీళ్ళు కంట్రోల్ కారు. వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ దగ్గర అవ్వకూడదు. దగ్గర ఎంత వీలైతే అంత దూరం చేస్తా. హలో తాతయ్య, సాకేత్ మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే కంటిన్యూ చేయకన్నా. మన కళ్ళు కప్పి వీళ్ళు వాళ్ళని పంపినందుకు కన్నీళ్లు తప్ప వాళ్లకు మరో సంతోషం దక్కనివ్వద్దు. గ్రానీ, రాత్రంతా నిలువ నీడ లేకుండా ఆరు బయట ఉండేలా చేశాను. గుడ్ గుడ్. తాతయ్య, రఘుబావ అక్కని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురాగం ఆప్యాయత పెరగటానికి వీడు హెల్ప్ చేశాడనమాట. గ్రానీ, ఇక్కడ మనకొక బకరా కూడా హెల్ప్ చేస్తున్నాడు. జాగ్రత్త, ఎక్కువ చనువివ్వద్దు. గ్రానీ, నేను నీ ముద్దుల మనవణ్ణి. ఇన్నాళ్లకు మళ్ళీ నా బంగారు సాకేత్ అయ్యాడు. వాళ్ళకేం దక్కాలో అది దక్కేలా నేను చేస్తాను. నువ్వేం భయపడకమ్మా. నేను ఆ మేనేజర్తో మాట్లాడతాలే. ఎవరేం మాట్లాడినా నువ్వు మాత్రం వెనక్కి తగ్గద్దు. అలాగే గ్రానీ. పారిపోయి రావాలి వాళ్ళు. మమ్మల్ని వెనక్కి రప్పించే ఏర్పాటు చేయి తాతయ్య. అవి ఏవీ జరగనివ్వద్దు. వాళ్ళు వచ్చేదాకా వెనకాలే ఉండు. అలాగే గ్రానీ. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు నాకు తెలియచేస్తూ ఉండు. ఉంటాను. సరే, బాయ్. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నాడు. ప్రతి దాన్ని తప్పు పడుతున్నాడు. నువ్వే బుద్ధొచ్చేలా చేయాలి. సరే బాయ్ తాతయ్య, ఉంటాను. ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నావు? ఎవరికి బుద్ధొచ్చేలా చేయమంటున్నావు? రఘురాం బావతో. నీకే బుద్ధొచ్చేలా చేయమంటున్నా. అవుట్గోయింగ్ కాల్ చూస్తావా? చూడు. ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? నీకు కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయి కదా, అవి నిజం చేద్దామని. చూడు చూడు బావా, చూసి నా మీద చేయి చేసుకో. పంచాయతీ అమ్మమ్మ దగ్గర పెట్టచ్చు, నన్ను గెంటేయచ్చు. నువ్వు గెలిచి హాహాహా అని గెంతలేస్తూ ఎగరచ్చు. చూడు, నీ డ్రామాలాపు. నువ్వు తాతయ్యకి ఫోన్ చేసావని నాకు బాగా తెలుసు. అది తప్పేగా. అన్నీ నిన్ను అడిగి చెయ్యాలి కదా. నీ పర్మిషన్తోనే మాట్లాడాలి, నీ పర్మిషన్తోనే అడుగేయాలి, నీ దయతోనే బతకాలి. అదేగా నీ కోరిక. ఆపమంటున్నా, ఆపు. ఓవర్ చేస్తే పద పోదామంటావా? ఆహా, చాలా ఆశ ఉందే. నీ అక్క బావ సుఖపడిపోవాలని నన్ను రెచ్చగొట్టి తిరిగి వెళ్ళిపోదాం అనేలా చేద్దాం అనుకుంటున్నావా? అది జరగదు. కానీ వెధవ ఐడియాలు వెయ్యకు, సరేనా? మంగా, నీ మనవడు అంబారి ఎక్కేవాడు, ఆ మనవడు దాన్ని తోలేవాడు. నీ మనవడు పల్లకీలో ఊరేగేవాడు, ఆ మనవడు దాన్ని మోసేవాడు. నీ మనవడు రథంలో ఊరేగేవాడు, ఆ మనవడు దాని ముందు డ్యాన్సులు చేసేవాడు అంటూ చాలా చాలా మాటలు మాట్లాడావు. ఎక్కడికి పంపిస్తున్నావే అంటే వివరాలు అవసరమా అంటూ దీర్ఘాలు తీశావు. కానీ వెళ్ళి వాడక్కడ నీచంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళు వెళ్లే చోటకి వీళ్ళని పంపి నువ్వు ఇక్కడ నీచంగా ప్రవర్తించావు. నీచం గీచం అని మాట్లాడకండి. మీరు పంపించడం తప్పు కాదు, కానీ నేను పంపించడం తప్ప. మేము ఆశించి పంపిన పని వేరు, నువ్వు ఆ పనిని చెడగొట్టి పొందే ఆనందం వేరు. మేం పంపించటంలో అర్థం ఉంది, కానీ నీ పంపకంలో పంపించటంలో స్వార్థం ఉంది, దుర్మార్గం ఉంది. పెద్ద పెద్ద మాటలని పెద్దరికాన్ని పోగొట్టుకోకండి. ఏంటే నాకు పోయే పెద్దతనం? చిల్లర పనులు చేసి నువ్వు మర్యాద పోగొట్టుకుంటున్నావు. పిల్లల మనసుల్లో అసహ్యాన్ని నింపుకుంటున్నావు. ఏ పిల్లల గురించి మీరు మాట్లాడేది? వాళ్ళ మనసుల్లో అసలు నేనే స్థానం ఆశించట్లేదు. నా మనసులో వాళ్ళకి అసలు స్థానమే లేదు. చూడు మంగా, మళ్ళీ మొదటికొచ్చి వాదన పెంచొద్దు. సాకేత్కు ఫోన్ చేసి రఘురామ వాళ్ళ జోలికి వెళ్లకుండా వాడి లిమిట్స్లో వాడిని ఉండమను. మంచి తప్పితే రఘురామ ఏం చేస్తాడో నీకు బాగా తెలుసు. రెచ్చగొట్టి కట్లు కట్టించుకునేదాకా చెయ్యకు. ఆపటానికి మేము అక్కడలేము, ఇక్కడున్నాము. అది గుర్తుంచుకో. నా మనవడి ఒంటి మీద ఈగ వాలితే వాడంతు నేను చూస్తాను. బజారు వాళ్లకు భయపడి నా మనవడు వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం లేదు. మీ మనవడు క్షేమంగా ఉండాలంటే తిరిగి రమ్మని మీరే ఫోన్ చేసుకోండి. బాధపడతావు మంగా.
భంగపడతారు జడ్జి గారు? ఎందుకే పసిపిల్లల మీద వాళ్ళ సుఖ సంతోషాల మీద ఇంత కక్ష కట్టావు? పాపం తగులుతుందే. ఈ మాటకు సమాధానం నేను చాలాసార్లు చెప్పాను. గుర్తు చేసుకుంటే మంచిది. మంగా, ఓడిపోయిన రోజు ఓదార్చడానికి కనీసం ఒక్క మనిషిని కూడా లేకుండా చేసుకుంటున్నావు. మీ మాటలు కోపం పెంచుతాయి కానీ ఓదార్పునివ్వవు. నన్ను విసిగిస్తే మీకే నష్టం. నన్ను భయపెట్టాలని చూడకండి. భయం అన్న మాట నా పుట్టుకలోనే లేదు. ఎల్లకాలం ఒకేలా ఉండదు. ఆ కాలం నన్ను శాసించలేదు. నేను కాలాన్ని నాకు అనుకూలంగా మార్చుకోగలను. దీన్నే అహంకారం అంటారు. అవేగా మంగమ్మ గారి ఆభరణాలు. దర్పం, దర్జా, హోదా, గర్వం, తెగింపు, ధైర్యం, గెలుపు. అవే నా 7 వారాల నగలు. మీ బలహీనతలు నా కంట కట్టాలని చూడొద్దు. ఓడిపోవటం నా జన్మకి జరగదు. ఏయ్, ఎందుకు పిలుస్తున్నావు? నీ తిండి నువ్వు తిను. సీత, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తా. ఏం తీసుకొస్తావు? తెచ్చాక చూడు. నాకు ఇడ్లీ నచ్చదు. నాకు వదిలే, నేను తెస్తానుగా. నువ్వు వెళ్ళి కూర్చో. చీర చాలా బాగుందక్క. నీ సరి కూడా చాలా బాగుంది. అవును, సాకేత్ ఏమంటున్నాడు? అనేదేముంది, ఎప్పుడు ఉండేదేగా. అలాగే ఉన్నాడు. అంతేలే, మనకు అతని గురించి తెలియందేముంది. ఏమయ్యా, చూసుకోక్కర్లేదా? సారీ సార్. కొత్తగా పెళ్ళైంది కదా, పెళ్ళాం తప్ప ప్రపంచం ఏం కనబడడం లేదనుకుంటాను. బావి ఏదో చేసినట్టున్నాడు. అలా కనపడితేనే పెళ్ళాం మీద ప్రేమ ఉన్నట్టు. ప్రపంచాన్ని చూస్తూ పెళ్ళాన్ని మర్చిపోయే కన్నా పెళ్ళాన్ని ఎవరెవరు చూస్తున్నారా అని ప్రపంచాన్ని చూడటం ప్రేమ అనిపించుకోదు. నీకెందుకే అన్నిట్లో దూరుతావు? హలో, ఏంటిది? సారీ సార్, ఎవరో కాల్ అడ్డం పెట్టారు. అందుకే కింద చూసుకుంటూ నడవాలనేది. కళ్ళు నెత్తికెక్కితే ఇలాగే జరుగుతుంది. చూస్తారేంటండి, 4 పీకండి, బుద్ధి వస్తుంది. ఏంటండి పీకండి పీకండి అంటున్నారు? అతనేం కావాలని అలా చేయలేదు కదా. పొరపాటున జరిగిందని సారీ చెప్తున్నాడు కదా. ఏంటి సార్, అదేమన్నా పెద్ద ప్రాబ్లమా? షర్టు మార్చేయండి, సరిపోతుంది. ఇష్యూ చేయటం డీసెన్స్గా ఉండదు. 1 సెకండ్ సార్, నేనే క్లీన్ చేస్తాను. పర్వాలేదండి. 1 సెకండ్, సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. న్యూలీ మ్యారీడ్ కపులా? ఎంజాయ్ చేయండి. మీ మూడ్ డిస్టర్బ్ చేసినందుకు నేను సారీ చెప్తున్నాను. హలో, యు ఆర్ లక్కీ. ప్లాన్ రివర్స్ అయ్యింది.
బ్లెస్సింగ్స్ కాంప్లిమెంట్స్ వాళ్ళకి గిఫ్ట్స్ అయ్యాయి. Hello, hi, ladies and gentlemen. Hi, I'm Miss Lasya and he's Mr. Ravi. Just for fun. అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రిసార్ట్ స్వాగతం పలుకుతోంది. సరదా అయిన గేమ్స్ మిమ్మల్ని అల్లరి చేసి చిన్న పిల్లలా మార్చి ఉత్సాహం కలిగిస్తాయి. మేము రకరకాల గేమ్స్ తో మీ ముందుకొచ్చి మిమ్మల్ని అలరిస్తాం. ఫైనల్ గా జరిగే బెస్ట్ కపుల్ సెలెక్షన్ కి అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, గెట్ రెడీ. హలో సార్, ప్లీజ్ వెల్కమ్. మీ గురించి మీరు తెలుసుకోండి, మీ లైఫ్ పార్ట్నర్ గురించి తెలుసుకోండి. రండి, టాలెంట్ కార్డ్స్ తీయండి, మీరేంటో మీకే తెలుస్తుంది. రండి, వెళ్దామా? కూర్చోండి సార్, కూర్చోండి. మేడం, మీరు కూడా కూర్చోండి. తీయండి మేడం, ఓ కార్డు తీయండి. మీరేమిటో, మీ జీవితం ఏమిటో క్లారిటీ వచ్చేస్తుంది. అంత కరెక్ట్గా చెప్తారా? 20 years ఎక్స్పీరియన్స్, 100% కరెక్ట్, నో కంప్లైంట్. కాంప్లిమెంట్స్ గిఫ్ట్సే తప్ప కాదు రాంగు అన్నవాళ్లే లేరు. ఎస్, ప్లీజ్ టేక్. తీయనా? తీ. గతం కన్నా వర్తమానం కన్నా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందమ్మా. ఆరాధించే భర్త, అందమైన జీవితం. కానీ ఒకే ఒక్క రిమార్క్ అమ్మా. ఏంటది? మిమ్మల్ని మీ వారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు, కానీ మీరే అప్పుడప్పుడు తమరు వారి చెవిలో పువ్వులు పెడుతూ ఉంటారు, పుల్లలు విరుస్తూ ఉంటారు. యు ఆర్ రైట్ అండి. ఏంటి తమాషానా? కరెక్ట్గా చెప్పాడుగా. మేడం, మీరేం హర్ట్ అవ్వకండి, వారేం తక్కువ కాదు. మీరు కళ్ళల్లో పెట్టి చూసుకుంటుంటే కళ్ళు కప్పి కథలు నడుపుతున్నాడు ఈయన. హలో సార్, స్పోర్టివ్ గా తీసుకోవాలి సార్. అంత కోపం తెచ్చుకుంటే అలా? నన్ను అన్నప్పుడు నవ్వావుగా, మరి నీ గురించి చెప్తే అలా ఫీల్ అవుతావే? ఓకే ఓకే. రండి రండి, ప్లీజ్ కమ్. అక్కడికి వెళ్దామా? వెళ్దాం. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. బావా వెళ్దామా? ఏ పో. వెళ్దాం బావా, పద. రా బావా. పద సీత. కూర్చోండి. బావా వెళ్దామా? ఏ పో. వెళ్దాం బావా, పద. రా బావా. పద సీత. హలో సార్, ప్లీజ్ వెల్కమ్. రండి రండి, కూర్చోండి సార్. బావా, నువ్వు కార్డు తీవా? నేనా? నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. ఏంటి, నిజాలు తెలుస్తాయని భయమా? తెలియకూడని నిజాలేం లేవు భయపడ్డానికి. అయితే మరి తీయచ్చుగా. కమాన్ సార్, ఓ కార్డు తీయండి. బావా తీయ బావా, ప్లీజ్ బావా, తీయ బావా. దేనికైనా ధైర్యం ఉండాలి. నిజాయితీ ఉన్న వాళ్ళకే ధైర్యం ఉంటుంది. నీలా దొంగ వ్యవహారాలు చేసేవాడిని కాను. నా నిజాయితీ గురించి నువ్వా కామెంట్ చేసేది? కార్డ్ తీసుకొని ప్రూఫ్ చేయొచ్చు కదా బావా. వావ్,
గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టి పుట్టారు సార్. బంగారు పంజరంలో చిలకలా పెరిగారు. అందరికీ ఒక తల్లి అయితే మీకిద్దరు తల్లులు. మీరు ఆలోచించే పని లేకుండానే అన్నీ వాటంతట అవే సమకూరతాయి. మీరు మీ మాటే గాని ఎవ్వరి మాట వినరు. మీరు చాలా లక్కీ పర్సన్ సార్. మీరు కష్టపడకుండానే అన్ని వాటి అంతటవే జరిగిపోతుంటాయి. కానీ మీకు ముక్కు మీదే కోపం, అసహనం ఎక్కువ. మీ మాట మీరే గాని ఎవ్వరి మాట వినరు. మీ నీడను కూడా మీరు నమ్మరు. అందుకే సుఖ సంతోషాలు మీకు ఆమడ దూరంలో ఉంటున్నాయి. మీరు మారండి, మీ ఫ్యూచర్ వండర్ఫుల్ గా ఉంటుంది. ఏమంటారు? విన్నావుగా, మారు, బాగుంటుందంట జీవితం. ఏవో 4 అవి ఇవి తోచిని చెప్పి డబ్బులు సంపాదిస్తున్నాడు వీడు. సారీ సార్, అంత చీప్గా మాట్లాడకండి. మీ మాట మీరే గాని ఎవ్వరి మాట వినరు. మీ నీడను కూడా మీరు నమ్మరు. అందుకే సుఖ సంతోషాలు మీకు ఆమడ దూరంలో ఉంటున్నాయి. మీరు మారండి, మీ ఫ్యూచర్ వండర్ఫుల్ గా ఉంటుంది. ఏమంటారు? విన్నావుగా, మారు, బాగుంటుందంట జీవితం. ఏవో 4 అవి ఇవి తోచిని చెప్పి డబ్బులు సంపాదిస్తున్నాడు వీడు. సారీ సార్, అంత చీప్గా మాట్లాడకండి. ఇది నా హాబీనే కానీ వృత్తి కాదు. దీని మీద బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. బాధపడతారని కొన్ని చెప్పలేదు కానీ చెబితే మీరు హర్ట్ అవుతారు. ఏంటో నువ్వు చెప్పకుండా దాచింది. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే యు ఆర్ ఏ యుగోయిస్ట్. సార్ సార్ ఆగండి సార్. కూర్చో బాబా, కూర్చో. ఏంటి బ్రదర్ ఇది? సరదాగా తీసుకోవాలి కానీ అందరి మీద గొడవ దిగితే ఎలా? ఎవరికైనా తప్పు చెప్పానా సార్? చెప్పండి సార్. వదిలేయండి సార్. నిజం ఒప్పుకోవడానికి ధైర్యం ఉండాలిగా. నువ్వు తీరా, నీ ధైర్యం ఎంతో చూస్తాను. నేను ఒక్కడనే కాదు, ఇద్దరం తీస్తాం. ధైర్యంగా నిలబడు. సీత, నువ్వు తీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళ వెరివేషాలన్నీ కార్డ్స్లో కనిపిస్తున్నాయా? స్వర్గంలో దేవుడు స్వయంగా దగ్గరుండి చేసిన పెళ్లి సార్. అందరి పెళ్లిళ్ళ గురించి అదే అంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. కావచ్చు, కానీ దేవుడు దగ్గరుండి చేశాడు అనరుగా. కానీ వీళ్ళ విషయంలో నేను ఆ మాటే అంటాను. తట్టుకోలేడు, అలా అనకండి. మనసు మంచిది, మమతానురాగాలు గొప్పవి. మానవతావాదులు సార్. త్యాగాలకు వెనుకాడరు, కష్టాలకు భయపడరు. ప్రస్తుతానికి మనస్పర్ధలున్నా రాబోయే కాలంలో వీరిని బెస్ట్ కపుల్కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీ జ్యోతిష్యంలో ఎంత నిజం ఉందో నీ మాటలోనే తెలుస్తోంది. ఏంటి సార్ మీరు అనేది? అక్కడ జరిగింది దొంగ పెళ్లి. పైన ఎక్కడో దేవుడు దగ్గరుండి చేశాడంటున్నావు. వాళ్ళ మంచితనం నా కళ్ళు కప్పడం, దొంగ వేషాలకి పెళ్లి ముగింపు ఇవ్వడం. చెప్పానుగా తట్టుకోలేడని. ఏంట్రా వాగుతున్నావు? రఘు, ఊరుకో. అతను చెప్పింది 100% కరెక్ట్. వెళ్ళవే, వెళ్ళి మైక్లో చెప్పు. వాడి ఆదాయంలో సగం కమిషన్ ఇస్తాడు.